సో, లాస్ట్ వీడియోలో మనము అజూర్ ఎంఎల్ అంటే ఏంటో చూసాము. ఇప్పుడు ఈ వీడియోలో దాని ఫీచర్స్, క్యాపబిలిటీస్ ఏంటి అనేది చూస్తాము. సో, అజూర్ ఎంఎల్ మన ఇప్పుడు అది సెంట్రలైజ్డ్ స్టోరేజ్. సో, దాంట్లో డేటా సెట్స్‌నన్నీ మేనేజ్ చేయొచ్చు. సో, అవన్నీ మేనేజ్ చేసి ఆ మోడల్ ట్రైన్ చేయడానికి డేటా అంతా స్టోర్ చేసుకోవాలి కదా! సో, ఇది యూజ్‌ఫుల్ అవుద్ది. అండ్ కంప్యూటర్ రిసోర్సెస్ కూడా ఉంటాయి. సో, అవి దేనికంటే ఎంఎల్ జాబ్స్ ఉంటాయి. వాటిని రన్ చేయడానికి. ఎంఎల్ జాబ్స్ ఎందుకు రన్ చేస్తాం? మోడల్స్‌ని ట్రైన్ చేయడానికి. సో, ఆ స్క్రిప్ట్ అంతా నోట్‌బుక్స్‌లో రాస్తాం. సో, ఆటోమేటెడ్ ఎంఎల్ అనేది ఉంటుంది. అదేంటంటే ఆటో ఎంఎల్ అని కూడా అంటారు. దాన్ని దేనికి యూజ్ చేస్తామంటే, ఇప్పుడు ఈ మోడల్‌ని ట్రైన్ చేయడానికి మనం మల్టిపుల్ జాబ్స్ రన్ చేయాలి కదా! సో, అది ఒక్క ఇన్‌స్టెన్స్‌లోనే మనము అన్నీ రన్ చేసి అంటే డిఫరెంట్ అల్గారిథమ్స్, పారామీటర్స్ యూజ్ చేసి ఏ మోడల్ అయితే బెస్ట్ మన డేటాకి ఏది సూట్ అవుతుందో అనేది మనము కనిపెట్టొచ్చు. సో, ఇంకా కొన్ని విజువలైజేషన్ టూల్స్ ఉన్నాయి. ఇది పైప్‌లైన్స్ ఆర్కెస్ట్రేషన్‌కి సో, ఏడిఎఫ్ ఇట్లాంటివన్నీ. అండ్ ఈ ఎంఎల్ ఫ్లో అనేది ఉంటుంది. దాంతో ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఏందంటే, మనం ఒక్కసారిగా ట్రైనింగ్, ఎవాల్యుయేషన్, మోడల్స్ డిప్లాయ్‌మెంట్ ఇవన్నీ ఒకసారిగా చేసేయొచ్చు. సో, దీంట్లోనే బిల్ట్ ఇన్ సపోర్ట్ ఉంటది. ఈ మెట్రిక్స్ విజువలైజ్ చేయడానికి, అవి ఎవాల్యుయేట్ చేయడానికి, అవి కాలిక్యులేషన్స్ ఇవన్నీ చేయడానికి అంతా బిల్ట్ ఇన్ సపోర్టే అంటే విజువలైజేషన్‌కి వీటిలికి దాంట్లోనే మనకి ఒక బిల్ట్ ఇన్ సపోర్ట్ ఉంటుంది. అక్కడ అన్నీ మనం చెక్ చేయొచ్చు. ఇవన్నీ ఉంటాయి. థాంక్ యూ.